శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత లివ్ విత్ గాడ్ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, రండి ఈ దినపు వాక్య భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. ఈ దినపు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఈరోజు బైబిల్ గ్రంథంలోని గొప్ప వాగ్దానాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఈ వాగ్దానము యెరూషలేముకు చేయబడినటువంటి వాగ్దానం. దేవుడు యెరూషలేమును బట్టి ఏం మాట్లాడుతున్నాడో, యెరూషలేమును గురించి దేవుని యొక్క ఆలోచన ఏంటో దేవుడు యెషయా గారి ద్వారా ఇక్కడ వ్రాయించాడు, ఇక్కడ తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచిద్దాం. ఇజ్రాయేలీలు తప్పు చేసినప్పుడు, ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడు దేవుడు నిజంగా వారిని శిక్షకు గురి చేశాడు. దేవుడు నిజంగా వాళ్ళని దండించాడు. దేవుడు నిజంగా వాళ్ళని ఏం చేశాడో తెలుసా? వారు తిరిగి మారాలని, తిరిగి మరలా మార్పు నొందాలని, తిరిగి మరలా దేవుణ్ణి వారు ప్రేమించాలని, తిరిగి మరలా వారు దేవుణ్ణి వెదకాలని దేవుడు శ్రమలలోనికి వారిని తీసుకుని వెళ్ళాడు. దేవుడు ఇబ్బందులలోనికి వారిని తీసుకొని వెళ్ళాడు. భయంకరమైన బానిసత్వాలలోనికి దేవుడు వారిని తీసుకొని వెళ్ళాడు. కానీ వారు పాపం చేసినా, వారు భయంకరమైనటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొన్నప్పటికీ, వారు తిరిగి పశ్చాత్తాపపడినప్పుడు, తిరిగి మరలా దేవుణ్ణి పిలిచినప్పుడు, తిరిగి మరలా ప్రార్థించినప్పుడు దేవుడు వారిని త్రోసివేయలేదు. తిరిగి మరలా ఇదిగో దేవుని చెంతకు చేరాలని వారు ఆశపడినప్పుడు, తిరిగి మరలా దేవుని యొక్క కౌగిటిని వారు ఇష్టపడినప్పుడు దేవుడు వారిని త్రోసివేయలేదు. దేవుడు వారిని కాదనలేదు. దేవుడు తన హృదయాన్ని ఇదిగో గట్టి చేసుకొనలేదు. దేవుడు తన హృదయాన్ని ఇదిగో ఆయన వారి వైపు త్రిప్పాడు. వారి వైపు త్రిప్పి వారి ప్రార్థనలను ఆలకించాడు. వారిని తిరిగి మరలా సంతోషపరిచాడు. తిరిగి మరలా వారిని ఆనందపరిచాడు. తిరిగి మరలా వారిని ఆయన చెంత చేర్చుకొని వారిని ఆనందంతో, సంతోషంతో నింపుతూ, తిరిగి మరలా బానిసత్వం నుండి తప్పిస్తూ, కష్టాల నుండి తప్పిస్తూ, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, కన్నీటి నుండి తప్పిస్తూ తిరిగి మరలా వారి జీవితంలో సంతోషం, ఆనందాన్ని కలుగజేశాడు. అందుకే ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు, యెరూషలేమును గురించి మాట్లాడుతున్నాడు. మీరు కష్టాల్లోనికి వెళ్ళిపోయారు కదా, ఆ కష్టాలు ఎందుకు వచ్చాయంటే మీరు నాకు దూరం అవడం వలన వచ్చాయి. మీరు నాకు దూరం అవడం వలన నేనే మీ జీవితాలలో ఆ కష్టాలు తీసుకొని వచ్చాను. కాబట్టి ఈరోజు నేను చెబుతున్నాను, నేను మిమ్మల్ని విడువను, నేను మిమ్మల్ని ఎడబాయను. చూడండి, నా అరచేతులలో నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అని ఇజ్రాయేలీలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యూదులను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేము ప్రాకారములను గురించి, యెరూషలేము పట్టణమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే మాట మన జీవితాలలో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? తన బిడలమైనటువంటి మనలందరినీ దేవుడు ఏ రోజు మరచిపోయేవాడు కాదు. ఆయన మనలందరినీ కూడా ఆయన అరచేతులలో చెప్పుకొని ఉన్నవాడు. ఆయనకు మనమంటే అమితమైన ప్రేమ, ఆయనకు మన పైన ఉన్నతమైన ప్రేమ ఉంది. అందుకే మనం పాపం చేసిన, మనం భయంకరమైన ఇదిగో ఆయనకు అయిష్టమైన కార్యాలను కలిగించిన దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. చూసారా? ఆయన మనలను రక్షిస్తుంటానే ఉంటాడు. చూసారా? ఆయన మనలను ఇదిగో మంచి ఈవులతో నింపుతానే ఉంటాడు. ఆనందంతో, సంతోషంతో మనల్ని నింపుతానే ఉంటాడు. మీరు ఆలోచించండి, ఆయన మనల్ని పాపాలు లెక్క పెట్టగలిగితే, ఆయన మన జీవితాన్ని ఇదిగో ఆయన జడ్జిమెంట్ చేయగలిగితే మనలో ఎవరమైనా బ్రతకగలమా? కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? క్షమిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. మన పాపాలను, మన భయంకరమైనటువంటి ఇదిగో దోషభరితమైన క్రియలను దేవుడు క్షమిస్తూ మనలను ఆశీర్వాదాలతో నింపుతూ ముందుకెళ్తున్నాడు. అందుకే మనం ఆయుష్ పొందుకొని భూమి మీద మనం నిలబడగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఈరోజు ఏమంటున్నాడో తెలుసా? మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మీరు పాపం చేసి ఉన్నాను, మీరు భయంకరమైనటువంటి దోషభరితమైన క్రియలను దేవుని ఎడల మీరు చేసి ఉన్నప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు దేవుని వైపు తిరగగలిగితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన మిమ్మును ఆయన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఆయన తిరిగి మరలా మిమ్మల్ని కాపాడడానికి ఆయన సమర్థుడు. ఆయన తిరిగి మరలా ఆయన చెంత మిమ్మల్ని చేర్చుకోవడానికి ఇదిగో ఆయన కృపచూపు వాడై ఉన్నాడు. యెరూషలేమునే దేవుడేమన్నాడు తెలుసా? ఇదిగో నిన్ను నా యొక్క అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను కూడా ఆయన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. ఆయన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. అరచేతుల్లో నువ్వు చెక్కబడి ఉన్నావు అని అంటే నువ్వు ఎంత సేఫ్,
నీకు ఎంత రక్షణ వలయం ఉన్నది, నీకు ఎంత రక్షణ వలయం ఉన్నది. ఆయనే అప్పగిస్తే తప్ప ఎవడు నిన్నేం చేయలేడు. కాబట్టి ఆయన యందు నిరీక్షణ ఉంచండి. ఆయన నిన్ను అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడువాడై ఉన్నాడు. ఆయన అన్నింటికీ సమర్థుడై ఉన్నాడు. అన్ని విషయాలలో కూడా మిమ్మల్ని రక్షించుటకు, పోషించుటకు, అనారోగ్యం నుండి తొలగించుటకు, ఆరోగ్యం ప్రసాదించుటకు, కష్టాలలో నష్టాలలో, మీరు పడిపోయిన వేళలో, నిందింపబడిన వేళలో, అవమానపరచబడినటువంటి వేళలలో దేవుడు నీ దరికి చేరి ఆయన నిన్ను అరచేతుల్లో చెక్కుని ఉన్నాడు గనుక నిన్ను కాపాడువాడై ఉన్నాడు అన్నటువంటి విషయం మర్చిపోక ఆయనను వెదకండి, ఆయనను ప్రార్థించండి. తండ్రి, నా పాపలు క్షమించమని అడగండి. ఇక నీ కొరకు నేను బ్రతుకుతానని ఆయనతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ఆయన మీతో మాట్లాడే దేవుడు. మీరు మాట్లాడితే ఆయన మిమ్మల్ని రక్షించే దేవుడు. మీరు మాట్లాడితే మీ స్వరము వినే దేవుడు ఆయన. తప్పక మాట్లాడతారా? తప్పక ఆయన కొరకు నిలబడతారా? ఆయన మిమ్మల్ని అరచేతుల్లో చెక్కుని ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడన్న విషయం మర్చిపోకండి. యెరూషలేమును ఆదరించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఏకము కలిగి ప్రతిదినం దేవుని యొక్క వాక్కులతో ఇదిగో మీ మనస్సును సిద్ధపరచుకుంటూ, మీ జీవితాలను దేవుని కొరకు సిద్ధపరచుకుంటూ అనేకమైన వాక్యములతో, ఆశీర్వాదములతో, దీవెనలతో మీరు ముందుకు కొనసాగవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.